వెల్కమ్ టు MK7 టీవీ. పెనుమల్లి మండల CMRF చెక్కులు మరియు కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య గారు. పెనుమల్లి మండలంలోని మొత్తం 38 CMRF చెక్కులకు గాను 11,51,500 రూపాయల విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే రాఘమయ్య గారు. పెనుమల్లి మండలంలోని మొత్తం 101 చెక్కులు SC 25, BC 62, BCE 1, EBC 13 మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సుమారు 1 కోటి రూపాయలకు పైగా విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే రాఘమయ్య గారు. లబ్ధిదారులకి, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. పెనుమల్లి మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అలాగే CMLE ఫండ్ చెక్కుల పంపిణీకి విచ్చేసిన నా సోదరి మండలందరికీ, పాత్రికేయ మిత్రులకి, నూతనంగా ఎన్నికైన సర్పంచులకి, ఉప సర్పంచులకి, కాంగ్రెస్ పెద్దలందరికీ, అలాగే AMC వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, నిజంగా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏంటి అని మనం చేసే పథకాలే మాట్లాడతాయి. మనం ఎక్కువ మాటలు చెప్పనక్కర్లేదు, మనం చేసే పథకాలే చెప్తున్నాయి. మనం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రజలే మనకు చెప్తా ఉన్నారు. అందువల్లనే ఈరోజు మన పెనుమల్లి మండలంలో అత్యధికంగా సర్పంచులను గెలిపించుకోగలిగాము. అంటే ప్రజల ఆశీర్వాదం మనకుంది. అలాగే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత భారమో మనకు తెలుసు. అందుకని వాళ్ళకి సకాలంలో మరి పెళ్లి కానుకగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ అందిస్తే వాళ్ళకు కూడా కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అవి కూడా అతి త్వరలోనే మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైనా పేదలు అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం, ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవడం జరుగుతూ ఉంది. వారికి కూడా మరి ఆ బిల్లుల్లో ఒక 40%, 50% దాకా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్లై చేసిన 3-4 నెలల్లోనే అతి త్వరితంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా మనం ఇచ్చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు కూడా వెంటనే మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే మనం ఇప్పుడు ఒక 101 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. అంటే 1,11,716 రూపాయలు అనమాట కళ్యాణలక్ష్మి చెక్కుల ద్వారా. అందులో ఎస్సీలకి 25, BCలకి 62, BCE షాదీ ముబారక్ చెక్ 1 వచ్చింది. EBC వాళ్ళకి 13 చెక్కులు, టోటల్ 101 చెక్కులు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 38 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో 11,51,500 రూపాయలు, అంటే టోటల్గా ఇవాళ మనము 1,12,63,000 రూపాయలు ఇవాళ మనము చెక్కుల రూపేణ పంపిణీ చేస్తున్నాం. ఇంతగా మనకు ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే మనందరం కూడా ఇందిరమ్మ రాజ్యంలో మరి సుఖశాంతులతో ఉంటున్నాము. ఏ విధంగా అయితే అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి, సన్నబియ్యం పథకం వస్తుంది, అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి వస్తూ ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా చాలా మంచిగా ఆశీర్వదించారు. ఇదే విధంగా మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తాయి త్వరలోనే. మీరు ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారు అనేది మీరు గమనించుకొని వారికే ప్రత్యేకంగా మీరు ఆశీర్వాదాలు అందజేసి మద్దతు ఇచ్చి, మన సర్పంచ్ ఎలక్షన్లలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా గెలిపించుకుంటే రాబోయే ప్రతి పథకం కూడా, ప్రతి రూపాయి కూడా మీకు అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి వస్తుందని, అలాగే కొత్త పెన్షన్స్ రాబోతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ 2వ విడత ఏప్రిల్లో రాబోతుంది. ఇలా ఇంకా కూడా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంకేదైనా పథకాలు ఉన్నా కూడా అన్నీ వస్తాయని మీకు మనవి చేసుకుంటూ, మాకు కావాల్సిందంటే కొంచెం ఒకటే, మీ నుంచి మద్దతు రావాలి, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించుకుంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఉంటుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అందరినీ చెప్తా ఉన్నాను, ECS కింద మన ఉపాధి హామీ పని పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మన సోనియా గాంధీ గారి ఆలోచనలతో మన పిఎంగా మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. దాని ద్వారా మనకి 100 రోజుల పని పథకం అనేది చేదోడు వాదోడుగా ఉండింది. మన ఊళ్ళల్లో
మరి బయట పనులకు వెళ్ళలేని వారు ఉపాధి హామీ ద్వారా ఎంతో లబ్ధి పొందారు. అది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం దాన్ని తూట్లు పడవడానికని దాన్ని పేరే మార్చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి జి రామ్జీ అన్న పేరుతోటి ఇవాళ దాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. చూడడానికి 10 దినాలు 125 అని పెంచారు. అది కల్లిపోలి కబుర్లు అనమాట. మరి అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 100 రూపాయలు అంటే 100 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు మేము 60 రూపాయలే ఇస్తాము, మిగతా 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అని ఒక కొత్త కండిషన్ పెట్టారు. అలాగే అంటే వాళ్ళు ఇచ్చేది 75 రోజులకే ఇస్తారు. మరి చూడడానికి ఏమో 125 రోజులకు పెంచామంటున్నారు, కానీ ఇచ్చేదేమో 75 రోజులకే. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలన్న నిబంధన పెట్టారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక ఇవ్వలేకపోతే మొదటికే వాళ్ళు మనకు పనులు ఆపేస్తున్నారు. అది ఎంతో అన్యాయం, ఎంతో దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా మన పంచాయతీ తీర్మానం చేసుకొని అక్కడ లోకల్గా ఏ పనులు అవసరం ఉంటే ఆ పనులు ఇంతకుముందు తీర్మానం చేసి చేయించుకునే మనం. అలాంటిది ఇప్పుడు అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తారట 3 నుంచి 4 పనులే ఇస్తారు. ఆ ఊళ్ళో అవసరం ఉన్నాయో లేవో మనం తెలియదు, ఆ పనులు మాత్రమే చేయాలి. అలాగే ఎక్కడంటే అక్కడ పోయి చేయాలి. అంటే మనలని ఒక కూలీలుగా తక్కువ ధరకి కూలీలుగా వాళ్ళు మార్చే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించి ఈరోజు మళ్ళీ మహాత్మా గాంధీ పేరుని మళ్ళీ ఈజీఎస్ స్కీమ్ కి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని మనందరం కూడా తీర్మానాలు చేయాలని ఈరోజు మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతకం చేయాలి. అలాగే మళ్ళీ కూడా అంతకుముందు ఏ విధంగా ఉందో పంచాయతీల పరిధిలోనే ఉండాలి ఈజీఎస్ పనులు కూడా. ఈ విధంగా మీరు అందరూ కనుక సంతకాలు చేసిస్తే మనం కనుక కేంద్రానికి పంపిస్తే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉపాధి హామీ పథకం ఉందో అదే విధంగా పునరుద్ధరిస్తారని, కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు రావాలని మనం అందరూ కూడా ఉద్యమిద్దాము. మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఈరోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 26వ తారీఖు రిపబ్లిక్ డే వస్తుంది. జెండా పండుగ కోసం కూడా అందరూ ప్రతి ఒక్క ఇంటి మీద కూడా మన జెండా ఎగరాలి. మరి ఇంత స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉన్నామంటే మనకి స్వాతంత్రం వచ్చినందుకే. దానికోసం మన పెద్దలు చేసిన కష్టము, చేసిన త్యాగాలన్నీ మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా మన జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.